అందరికీ నమస్కారం అండి. కనిపిస్తున్న మొక్క పేరు తెలుగులో అయితే వయ్యారి బామ అంటారు, హిందీలో గాజర్ ఘాస్, క్యారెట్ వీడ్. ఈ పార్థీనియము స్టీరియోఫోరోస్ అనే శాస్త్రీయ నామం ఉన్న ఈ మొక్క ట్రాపికల్ అమెరికా, సౌత్ అమెరికా నుండి ఆహార ధాన్యాలు మన దేశానికి వచ్చింది 1970s. అప్పటి నుండి ఇప్పటి వరకు వేస్ట్ ల్యాండ్లో కానీ, అగ్రికల్చర్ భూములలో కానీ, ఈ గడ్డి మొలిచే గడ్డి మైదానాలలో కానీ, అడవులలో ఎక్కడ పడితే అక్కడ వ్యాపిస్తుంది. మన దేశంలో ఉన్న మొక్కలను పెరగకుండా మొత్తం చూడండి ఎట్లా కప్పేస్తుందంటే, గల్జేరు మొక్కలు కానీ, ఇంకా మన దగ్గర ఆకుకూర మొక్కలు కానీ, ఔషధ మొక్కలు కానీ మొలవకుండా చేస్తుంది. ఇప్పుడు వ్యవసాయదారులకు పెద్ద ఈ గడ్డితో పెద్ద ముప్పు. దీన్ని పట్టుకొని కోసుదామంటే ఎలర్జీ, ఏ జంతువు తినది. ఈ పుప్పుడు రేవులు ఎంత చిన్నగా ఉన్నాయంటే గాడుపులో కలిసిపోయి పీల్చుకునే గాడుపుతోని మనుషుల యొక్క గాడుపుతో సాటు ఊపిరితిత్తలకు పోతుంది. అస్తమా లేనిపోయిన రోగాలు ఈ మొక్క ఉన్న ప్రదేశాల్లో వస్తుంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలండి. జంతువులు కూడా ఈ ముట్టవు. అందుకని వీటిని సమూలంగా నాశనం చేసి మంచిగా ఏర్లు తీసి సూర్యరశ్మికి పెట్టాలి, అగ్ని దగ్గరగా పెట్టాలి. అందుకని ఈ మొక్కలను, విదేశ మొక్కలు మన దేశం మీద ఒక రకంగా ఆక్రమణ చేసినాయి. మన మొక్కలు పెరగకుండా చేస్తున్నాయి. ఈకోసిస్టమ్కు ముప్పు అయిపోయింది. బయలాజికల్ యుద్ధం లాంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మన దేశంలో. ఈ పార్థీనియము ఒక రకమైన మన దేశంలో ఉన్న మొక్కల మీద దండయాత్ర చేసింది. వాటిని మొలవకుండా చేస్తుంది. విఘ్నులైన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు తెలుసుకొని ఈ మొక్కను జర పరిశీలించి ఎక్కడుంటే అక్కడ తీసే పరిస్థితులు చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ మీకు కనిపిస్తుంది, వేస్ట్ ల్యాండ్లు కానీ, వ్యవసాయ భూములలో కానీ, ఎక్కడైతే అక్కడ కనిపిస్తుంది, అయ్యా దీన్ని తీసేసి మంచిగా దీన్ని